అంటేనే అందరిలో అపోహలు, కొందరిలో ఆందోళన ఉంటుంది. అందులోనూ వచ్చే చంద్రగ్రహణంపై కూడా చాలా మందిలో చాలా రకాలైన అపోహలు, ఆందోళనలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి. అంతరిక్షంలో అబ్బురపరిచే అంశాల్లో చంద్రగ్రహణం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే ఈ అరుదైన ఘటనకు హిందూ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సైన్స్ పరంగా సూర్యుడు, చంద్రుల మధ్య భూమి అడ్డుగా వెళ్ళినప్పుడు చంద్రుడి వెలుగును అడ్డుకోవడాన్నే చంద్రగ్రహణం అని చెబుతారు. అయితే హిందూ శాస్త్రాలు మాత్రం గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, గ్రహణం తల్లి బిడ్డ ఇద్దరిని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో హిందూ శాస్త్రాలను నమ్మేవారు గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భిణీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణం ముందే తినాలా, గ్రహణం పూర్తయిన తర్వాత భోజనం చేయాలా, గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అన్న వాటిపై ఇప్పుడు చర్చిద్దాం. సో ప్రస్తుతం గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గురవి గోపీకృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడి మన అనుమానాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. ది భారతీయ జనతా యువ మోర్చా. గురుగారు, ప్రస్తుతం మన గ్రహణ సమయం ఈ రోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది? అసలు ఈ గ్రహణం రోజు ఎటువంటి ప్రాముఖ్యత ఉంది చెప్పండి. మనకి గ్రహణాలు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి సూర్యగ్రహణము, రెండు చంద్రగ్రహణము. ఈరోజు భాద్రపద పౌర్ణమి, శతభిష నక్షత్రంతో పాటు పూర్వభాద్ర నక్షత్రం ఉన్నది. ఈరోజు రాత్రి 9:36 నుంచి 3:30 గంటల పాటు చంద్రగ్రహణం మనకి ఉన్నదండి. అయితే ఈ చంద్రగ్రహణంలో అసలు ఎటువంటి నియమాల్ని పాటించాలంటారు? గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతారు కదండి, ఎందుకు అసలు? మనకి ఉగాది ప్రారంభమైనప్పుడు ఎప్పుడు వర్షాలు వస్తాయి, తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, వివాహ శుభముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అని చెప్పటే సమయం ఉగాది. ఆ ఉగాది నాడే మనకి ఈ యొక్క గ్రహణాలలో ఈ యొక్క సూర్య గమనము, చంద్ర గమనము లెక్క వేసుకుంటారు. మనకి గ్రహాలు ఎన్ని అంటే ఈ కాలంలో టీచర్లు స్కూల్లో పిల్లలకి 8 గ్రహాలే అని చెబుతున్నారు. వారికి కావాల్సింటే పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తూ ఉంటారు. మన భారతీయ సాంప్రదాయంలో నవగ్రహములు అంటారు. ఆ విధంగా నవగ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి సూర్యుడు ఏ గ్రహానికి కారకత్వం అనగా ఆత్మకారకత్వం సూర్యుడు, మనస్సుకి కారకత్వం చంద్రుడు. అందుకనే వేద మంత్రం కూడా చంద్రమా మనసో జాతః, మానసికమైనటువంటి ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క గ్రహణ సమయంలో. అదేవిధంగా జ్యోతిష్య ప్రకారంగా చంద్రుడు తల్లి పద్ధతిగా చూస్తారు, సూర్యుడు తండ్రి పద్ధతిగా చూస్తారు. కనుక తల్లికి సంబంధమైనటువంటి విషయాలను, అదేవిధంగా మానసికమైనటువంటి దృఢత్వాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే ఈ సమయంలో భగవన్నామ స్మరణ చేయాలి అంటారు. మానసికమైనటువంటి రుగ్మతలు తొలగటానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, అయితే ఈ గ్రహణ సమయం గురించి అసలు పురాణాల్లో, వేదాల్లో ఏముంది? మనం ఇప్పుడు పాటిస్తున్నటువంటి ఇన్ని నియమాలను తప్పకుండా పాటించాలంటారా? మనకి పురాణములు మొత్తం కూడా 18 పురాణాలు ఉన్నాయి. అదేవిధంగా వేదమే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ముందు మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు గణపతి ప్రార్థన చేస్తాం. మొన్ననే మనం వినాయక చవితి చేసుకున్నాం. దాని తర్వాత గురువందనం చేసుకుంటాం. దాని తర్వాత ఈ యొక్క వేదానికి సంబంధమైనటువంటి గురు పౌర్ణమి నాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని శ్రవణ మాసంలో ఈ యొక్క గురువులు చెప్పినటువంటి, శ్రవణం అంటే వినటం, గురువు గారు చెప్పినటువంటి మాటలు వినాలి, వేద మంత్రాలు వినాలి. వేద మంత్రంలోనే మనకి 9 గ్రహాల యొక్క మంత్రాలు చెప్పారు. అదేవిధంగా పురాణములో మనకి 18 పురాణాలు ఉన్నాయండి. 9 9లు 81 అని గుణింతాలు చెప్పేవారు పూర్వం. 54 × 33 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి?
చెప్పలేకపోతున్నాం. క్యాలిక్యులేటర్లు కంప్యూటర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పురాణములు మొత్తం 18 పురాణాలు A+B² అన్నట్టుగా ఒక సూత్రం చెప్పారు. మధ్వయం భద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథకు పృథకు. ఈ 18 పురాణముల యొక్క మొదటి లెటర్, మొదటి అక్షరాన్ని క్రోడీకించి ఒక చోట పెట్టారు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవతం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం. ఈ విధంగా మొత్తం 18 పురాణాలలో కొన్ని ఒక 3-4 చోట్ల ఈ యొక్క గ్రహణాల గురించి చెప్పారు. దానిలో భాగవతంలో కృష్ణ పరమాత్మ కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో నదీ స్నానము చేసి జపము చేసుకోవటం అనేది మనకి కనబడుతూ ఉన్నది. కనుక ఉత్తరాది అంతా కూడా రామచంద్రస్వామి, శ్రీకృష్ణస్వామి వారు ఆవిర్భవించినటువంటి ప్రదేశం. ఇటు దక్షిణాది అంతా కూడా మనకి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని ఆచార్య స్వాములందరూ కూడా ఇటు దక్షిణాదిలో అంటే సౌత్లో అంతా ఉన్నారు. కనుక పురాణములోనే భగవంతుడే మానవ రూపంలో ఆచరించారు అంటే మనం తప్పకుండా ఆచరించాలమ్మా. గురుగారు, అయితే రేపు పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడబోతుంది. దీని ప్రభావం ఏమైనా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా? ఈ రోజే రాత్రికి పౌర్ణమి మనకి ఉన్నది. ఈ రోజే మనకి గ్రహణము. అందువల్ల ఈ గ్రహణం వలన ఖగోళ శాస్త్రంలో అక్కడక్కడ కాస్త తుఫాన్లు కానివ్వండి, లేకపోతే భూకంపాలు, ఇటువంటివి ప్రకృతికి సంబంధంగా కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. మొత్తం 6 రకాలుగా ఉంది. 4 వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. దానికి అంగంగా 6 శాస్త్రాలు ఉన్నాయి, షట్శాస్త్రములు. దానిలో జ్యోతిష్య శాస్త్రం ఒకటి, ఈ యొక్క విశ్వానికి సంబంధమైంది చెప్పేది ఒకటి, మానవుడు గురించి చెప్పేది ఒకటి, వివాహ శుభ కార్యక్రమాల గురించి చెప్పేది ఒకటి. ఈ విధంగా మనకి ఉగాది నాడే ఫలానా గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి దీని వలన ప్రకృతిలో కాస్తంత ఇబ్బంది కలుగుతుంది. ఇది వరకు మనకి గ్రహణ సమయాలలో కూడా ఇటువంటి లోటుపాట్లు జరిగినాయి అనేటువంటిది మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. గురువుగారు, అయితే ఇప్పుడు రాబోతున్న ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఏ రాశిలో రాబోతుంది, ఎటువంటి వారి మీద ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందంటారు? మనకి నవగ్రహములు అందరికీ గ్రహం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. గ్రాహ్యతే ఇది గ్రహాః, గ్రహాలు పట్టుకుంటూ ఉంటాయి. మనకి భాగవతంలో కూడా అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షణం అని ఉంది. ఒక మొసలి గజరాజుని పట్టుకుంది. అలాగే మనలని కూడా ఈ నవగ్రహాలని పట్టుకుంటూ ఉంటాయి. మరి గజరాజు ఏ విధంగా అయితే భగవన్నామ స్మరణ చేసి ఆ యొక్క దోషాన్ని తొలగింప చేసుకున్నారో, గ్రాహ్యతే ఇది గ్రహాః, మొసలిని గ్రహము అంటారు. అంటే పట్టుకుంటూ ఉంటుంది. ఆ విధంగా మన యొక్క శరీరంలో 9 రకాలుగా ద్రవ పదార్థాలు తిరుగుతూ ఉంటాయండి. లిక్విడ్స్ రూపంలో తిరుగుతూ ఉంటాయి. అవి హెచ్చైనా తక్కువైనా దాని ప్రభావం చూడండి. ఓ 10 నిమిషాల క్రితం మనం టెన్షన్ పడతాం, ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నామంటాం. నువ్వు దేవుడిలాగా వచ్చావయ్యా, ఈ పని జరిగింది, లేకపోతే నేను ఇబ్బంది పడేవాడిని అంటాం. ఇవన్నీ కూడా 9 గ్రహాలు మనకి మన శరీరంలో తిరుగుతూ ఉంటాయి. కనుక 12 రాసుల వారు, 27 నక్షత్రాల వారు కూడా శాంతి చేసుకోవాలి. శాంతి అంటే ఏమీ లేదు. గ్రహణం ఈరోజు 9:36 రాత్రిపూట పడుతోంది కదా చంద్రగ్రహణం. రాహువు చంద్రుణ్ణి పట్టుకుంటున్నాడు. ఆ పట్టే సమయంలో చక్కగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయటం, మీకు వచ్చినటువంటి మంత్రాలు, అది గణపతి శ్లోకాలైనా పర్వాలా, మీ ఇంటి కులదేవత ఎవరైతే ఉంటారో వారి యొక్క నామాలను స్మరిస్తూ ఊతే మననాతు త్రాయతే ఇది మంత్రః. ఒక నామాన్ని 3 సార్లు చదివితే అదే మంత్రం అయిపోతుంది. కనుక వారి వారి శక్తిని అనుసరించి మంత్రాలు చదవటం,
మంత్రాలు రాలేకపోతే శ్లోకాలు, స్తోత్రాలు, నామావళి కూడా మనం స్మరణ చేసినట్లయితే ఈ యొక్క గ్రహణం విడుస్తున్న సమయంలో విడుపు స్నానం అనేది చేసినట్లయితే సరిపోతుంది. రెండోది, శతభిష నక్షత్రం వారు కుంభరాశిలో ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం కూడా కుంభరాశి కనుక కుంభరాశి వారికి ఎక్కువ దోషం ఉంటుంది, మిగతా రాశుల వాళ్ళకి కాస్తంత తక్కువ ఉంటుంది. కాబట్టి 12 రాశుల వారు, 27 నక్షత్రాల వారు ఈ యొక్క మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మన యొక్క బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు గ్రహణ సమయంలో కొంచెం మనకి ఒక ఆవు మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, బురదలో వెళ్తుందండి. బురదలో వెళ్ళినప్పుడు ఆవు యొక్క పాదము బురదలో పడింది. కొన్ని రోజులకి ఆ పాదం ఏదైతే ఉందో అంత మాత్రమున ఎండిపోయింది. వర్షాకాలంలో వర్షం పడింది, గోష్పాదము అంటారు. ఆవు పాదము అంత పరిమాణంలో నీళ్లున్నా అది గంగతో సమానం. ఈ యొక్క గ్రహణ సమయంలో ఒక 100 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, ఏ పుష్పమైనా సరే భగవంతుడికి అర్చన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ యొక్క భూమండలం మొత్తం కూడా దానం చేసిన ఫలితం వస్తుంది. ఈ యొక్క గ్రహణ సమయంలో బలి చక్రవర్తి ఆత్మ నివేదన చేశారు. ఉన్నది మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు రూపంగా ఉన్న వామనమూర్తికి ఇచ్చారు. మనం అంత శక్తి లేకపోయినా ఉన్న దాంట్లో తృప్తి పొందుతూ ఈ కాలాన్ని బట్టి కాస్తంత బియ్యము, మినుములు, సూర్యుడికి గోధుమలు అంటారు, కేతువుకి ఉలవలు అంటారు, రాహువుకి ధాన్యం మినుములు, చంద్రుడికి బియ్యం అన్నమాట. ఈ విధంగా వారి శక్తిని అనుసరించి కేజింపావు కానీ, అదేవిధంగా చంద్రబింబము, చంద్రుడు తెల్లగా ఉంటారు కాబట్టి వెండి తెల్లగా ఉంటుంది. ఈ యొక్క నాగపడిగా ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటారు. అయ్యా మాకు అంత శక్తి లేదండి అంటే ఒక శివాలయానికి వెళ్ళవయ్యా, గోత్రనామాలతో అభిషేచనం చేసుకున్నా దోషం పోతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఎవరికి అనేది కాదు, అందరూ చేసుకోవలసిందే. దానిలో ఎక్కువ దోషం ఉన్నది కుంభరాశి వారికి అంటారమ్మా. గురుగారు, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రుడి ప్రభావం కానీ లేదంటే ఈ గ్రహాలు, ఈ గ్రహణ ప్రభావాలు మనుషుల మీద అంటే మనుషుల జీవితం మీద పనిచేస్తాయి. అదేవిధంగా మరి ఆలయాలను ఎందుకు ఈ గ్రహణ సమయంలో మూసివేస్తారు అంటే ఇంకా సమయం ఉన్నప్పుడే మధ్యాహ్నం నుంచే కూడా ఇప్పటి వరకే చాలా ఆలయాలను కూడా మూసివేశారు. అసలు గ్రహణ సమయంలో ఆలయాలను ఎందుకు ముయ్యాలంటారండి? ఇప్పుడు మనం ఉపనయనం, వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన దీనిని స్మార్త కార్యక్రమం అంటారు, స్మార్త ఆగమము అంటారు. అలాగే దేవాలయానికి సంబంధమైనటువంటి వైష్ణవ ఆగమము అని ఇట్లాగా ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు ఏమి చెబుతాయి అంటే దేవాలయ నిర్మాణం ఎలా చేయాలి, ఆ యొక్క దేవతా విగ్రహం ఎలా ఉండాలి, ఆ విధంగా పూజా కార్యక్రమాలు చెబుతూ ఉంటాయి. మనకి ఆచారం ఒకటి అండి, శాస్త్రం ఒకటి. ఆచారం ఏమిటి అంటే మనకి 8వ సంవత్సరంలోనే ఆడపిల్లలకి వివాహం చేయమని ఉంది. మన భారతీయ శాస్త్ర ప్రకారంగా, అదేవిధంగా లా ప్రకారంగా 18-20 సంవత్సరాలు దాటితే అప్పుడు వివాహం చేయాలి, బాల్య వివాహాలు చేయకూడదు అని ఒక చట్టాన్ని మనం తెచ్చుకున్నాం. దీన్ని ఆచారము అంటారు. శాస్త్రం వేరు, ఆచారం వేరు. శాస్త్రం అంటే దేవాలయాలు తలుపులు తెరవమనే ఉన్నది. అక్కడ భక్తుల గురించి కాకుండా ఇప్పుడు నేనున్నాను, ఈరోజు గ్రహణం జరుగుతోంది, మన కుటుంబానికి గురించి అందరి గురించి పూజలు చేయకూడదు, నా గురించి నేను చేసుకోవాలి, మీ గురించి మీరు తపస్సు, జపము, నామస్మరణ చేయాలి. ఆ విధంగా దేవాలయంలో తలుపులు తెరిచి అర్చక స్వాములు లోక రక్షణ కోసంగా శక్తిని పెంపొందించుకోవటానికి, దోషాన్ని తొలగింపజేయటానికి అక్కడ అభిషేచనం అనేది చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతీయ ఆచారాలను బట్టి దేవాలయాలు తలుపులు మూస్తున్నారు కొంతమంది. కొన్ని చోట్ల కాళహస్తి ఆ ప్రాంతంలో తలుపులు తెరుస్తారు. ఎక్కడైనా దేవాలయం ఒకటేగా, అందరికీ లా ఒకటేగా, శాస్త్రం ఒకటేగా. అక్కడ ఎందుకు తలుపులు తెరుస్తున్నారు, ఇక్కడ ఎందుకు తలుపులు మూస్తున్నారు అంటే వారి యొక్క ఆచారం. ఆచార పరమో ధర్మ
ధర్మస్య ప్రభురక్షిత అని మనకి విష్ణు సహస్రనామంలో ఉంది. కొన్ని ఆగమ శాస్త్రాలలో తలుపులు తెరవమనే చెప్పబడి ఉన్నదమ్మా. గురుగారు, అయితే గ్రహణ నియమాలకి సంబంధించి ఈ సమయంలో అంటే ఉత్తర భారతదేశంలో ఆచారాలు కొన్ని వేరేగా ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ఆచారాలు వేరేగా ఉంటాయి. అది ఏదైనా పర్వాలేదంటారా? ఇప్పుడు మనం పూజా కార్యక్రమాలలో బంతి పూలు ఉంటాయి. బంతి పూలు మనం ఒక డెకరేషన్కి అలంకారానికే వాడుతూ ఉంటాం. ఉత్తరాదిలో బంతి పూలతోనే పూజ చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతీయ ఆచారాన్ని మనం అనుసరించాలి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పంచాంగం చూసినప్పుడు రాహుకాలం చూస్తారు, గుళికా కాలం చూస్తారు, యమగండం చూస్తారు. మనం తెలుగునాట ఈ యొక్క రెండు రాష్ట్రాలలోనూ వర్జము దుర్ముహూర్తం చూస్తాం. ఎప్పుడో పూర్వీకులు తమిళనాడు నుంచి తెలుగునాట వచ్చారు కాబట్టి మా తాతగారు నాన్నగారు దుర్ముహూర్తం చూసేవారు, ఆ విధంగా నేను కూడా చూస్తానని చెప్పటం వేరు. మీరు ఇంకొక మాట, కాశీ వెళ్ళారు, కాశీలో ఉన్న సంకల్పం వేరు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంకల్పం వేరు. ఇక్కడ చాంద్రమాన ప్రకారంగా మనం లెక్క వేసుకొని సంకల్పం చెబుతాం. తమిళనాడు వారు సౌరమానంగా చెబుతారు. అందుకనే మనం పౌర్ణమి నాడు చాలా ఆనంద పొందుతాం, పూజలు చేస్తాం. తమిళనాడు వారు అమావాస్య ఆ సన్నివేశంలో పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉత్తరాదిన కాశీ ఆ ప్రాంతంలో బారహస్పత్యమానం అంటారు. అంటే బృహస్పతిని లెక్క వేసుకొని చేస్తారన్నమాట. మన యొక్క సంకల్పం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం, అక్కడ సిద్ధార్థ నామ సంవత్సరం జరుగుతోంది. మనకన్నా 12-13 సంవత్సరాలు ముందు ఉంటుంది కనుక అక్కడ ఆచారం వేరు, ఇక్కడ ఆచారం వేరు. రెండూ కూడా పొంతన చేయకూడదు, కలపకూడదు. గురువుగారు, అయితే ఇప్పుడు మనకి సాధారణంగా ఒక మనిషి జీవితం మీద ప్రభావం చూపించే జన్మ నక్షత్ర దోషాలు ఉంటాయి, రాశి నక్షత్ర దోషాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఈ గ్రహణ దోషాలు కూడా ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటారా? ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల్ని పట్టుకుంటే చాలమ్మా, గ్రహాలు కూడా ఒకళ్ళ కింద పనిచేస్తున్నాయి. ఇప్పుడు నవగ్రహములు, గ్రహాలు ఎన్ని అంటే 8 గ్రహాలండి అని మా టీచర్లు పిల్లలకి చెబుతున్నారు అంటున్నాం. మామూలుగా గ్రహాలు ఎన్ని అంటే ఒకటే గ్రహమే, సూర్యుడే గ్రహం. ఇప్పుడు ఉదాహరణకి మీ నాన్నగారు ఒక్కరే, మీ నాన్నగారికి వివాహం అయితే 2 అయ్యారు, వారి సంతానంగా మీరు వచ్చారు, మీ తర్వాత మీ పిల్లలు. ఈ విధంగా ఒక హద్దు పెట్టుకోవాలి కాబట్టి సంఖ్యాశాస్త్రంగా 9 అనేటువంటిది హెచ్చు సంఖ్య అన్నమాట. ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళారు దేవతల ఋషులందరూ కూడా. స్వామికి నమస్కారం చేశారు. నిన్ను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి గంధే భవాటి పటి నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటి కాపేటి కల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. చిటికడు విభూతి శివలింగం మీద వేస్తే ఐశ్వర్యం అంత ఇస్తారటండి. అట్లా పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుతున్నారు. అహమేవ అరుణ త్వం చంద్రమ. పార్వతీ అమ్మవారిని చూచి పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ పార్వతి, నేను సూర్య భగవానుడిని అన్నారు. అందుకనే శివపురాణంలో అగ్నిహోత్రుడు, సూర్య భగవానుడు, పరమేశ్వరుడు ముగ్గురు ఒకటే అన్నమాట. నవగ్రహాలలో కూడా అధిదేవత, ప్రత్యధిదేవత మంత్రాలు ఈ 3 మనకి మంత్రభాగం చెబుతోంది. అంటే ఇక్కడ పార్వతీ అమ్మవారికి చెబుతున్నారు పరమేశ్వరుడు, నేను సూర్యుణ్ణి, నీవు చంద్రుడివి అన్నారు. సూర్యకిరణాల వలనే చంద్రుడు ప్రకాశిస్తాడు. కనుకనే చంద్రుడి యొక్క మంత్రాలలో మనకి గౌరీ దేవత మంత్రం వస్తుందన్నమాట. సూర్యుడు కుమారుడు ఎవరు? సూర్యుని యొక్క కుమారుడు శని, చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. రాహువు అమృతం కోసంగా క్షీరసాగర మథనం జరుగుతోందండి. అమృతం కోసంగా దేవతల వేషం వేసుకొచ్చారు. సూర్యచంద్రులు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి చెప్పారు. సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సుని ఖండించారు. అంటే ఇక్కడ అమృతం త్రాగటానికి రాక్షసులు ఎంతమంది వెళ్ళారు? ఒక్కరే వెళ్ళారు, రాహువే వెళ్ళాడు. సూర్యచంద్రులు చెప్పిన మాత్రమునే సుదర్శన చక్రంతో
ఖండించినప్పుడు శిరస్సు వేరైపోయింది, మొండెం వేరైపోయింది. రాహుకేతువులుగా వారు కూడా గ్రహాలుగా ఆధిపత్యాన్ని పొందారు. దేవతలకి గురువు గారు బృహస్పతి గారు, రాక్షసుల యొక్క గురువు గారు శుక్రాచార్యులు. కుజుడు అంటాం. కుహు అంటే భూమి, జ అంటే పుట్టటం, భూమి నుంచి ఉద్భవించిన వారు కాబట్టి కుజుడు. భౌమవారం అంటాం, భూమి యొక్క పుత్రుడు కాబట్టి భౌముడు అంటారు. ఈ 9 గ్రహాలు కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే గ్రహములకు ఆధిపత్యాన్ని పొందారు. కాబట్టి మీరు ఇప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు దశాశ్వమేధ ఘాట్కి వెళ్తే అక్కడ దగ్గరలోనే బృహస్పతి దేవాలయం ఉంటుంది. అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు శుక్రుడి యొక్క దేవాలయం ఉంటుంది. అంటే పరమేశ్వరుడి యొక్క ఒక అంశభాగము, ఒక కళ. చంద్రుడు పార్వతీ అమ్మవారు అన్నమాట. ఒక కళ రూపంలో 9 గ్రహాలుగా పార్వతీ పరమేశ్వరులు, రాహువు, కేతువు, బుధుడు, తర్వాత బృహస్పతి గారు, శుక్రుడు, వీళ్ళందరూ కూడా 9 గ్రహాలు ఒక అంశ రూపంలో కాశీకి వెళ్ళి తపస్సు చేశారు. వారు ఎవరి దగ్గర ఉంటారు అంటే కైలాసలోకంలో ఉంటారు. మనకి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు ఎలా అయితే ఉంటారో ఆ విధంగా శనివారం నాడు సాయంకాలం పూట దేవతలు, నవగ్రహాలు అందరూ కూడా పరమేశ్వరుని చూడటానికి వెళ్తారు. ఆ వెళ్ళిన సమయంలో మనం ఒక పూజ, పునస్కారం, అభిషేకం చేసుకున్నట్లయితే, మా పిల్లలు చూశారా ఇలా అభిషేచనం చేస్తున్నారు, ఓ నవగ్రహాధిపతుల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి అని గ్రహాలనే శాసిస్తారు. అంతగా ఎందుకు, భక్త మార్కండేయుడు ఉన్నాడు, ఎక్కువ సంవత్సరాలు నువ్వు జీవించవయ్యా అని చెప్పారు. సప్త ఋషులు ఆశీర్వచనం చేశారు. పరమేశ్వరుడు యొక్క శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు, 1 సంవత్సరం పాటు అభిషేచనం చేశాడు. అంటే గ్రహాలే కాదు, యమధర్మరాజును కూడా ఓడించే శక్తి పరమేశ్వరుడికి ఉంది. కాబట్టి మనకి గ్రహములు మనకి ఏదో చేస్తాయనేది అనుకోక్కర్లేదు, భయపడక్కర్లేదు. పార్వతీ పరమేశ్వరులు శివాభిషేచనం చేసుకున్నట్లయితే గొడ్డలితో పోయేది గోరుతో పోతుంది. మీ మీద గుండ్రాయి పడే సమయంలో ఈ మంత్రం, ఈ యొక్క దానము ధర్మం చేసుకుంటే మీ మీద గులాబీ పడుతుంది అన్నమాట. గురువుగారు, అయితే ఇప్పుడు మీరు గ్రహణ సమయంలో మనం విడుపు స్నానం అనేది చేయాలంటున్నారు. కాకపోతే ఈసారి రాబోతున్నది గ్రహణ పూర్తయ్యే సమయం 1 గంట ఆ మధ్య సమయంలో వస్తుంది. విడుపు స్నానం తప్పకుండా ఆ సమయంలోనే చేయాలంటారా, లేదంటే తెల్లవారుజాము సమయంలో చేయొచ్చు అంటారా? 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి. ముందు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఆచరిస్తున్నారో వారి పూర్వీకులు ఏం చేశారో తెలుసుకోవాలి. ఈ కాలంలో ప్రసార మాధ్యమాలలో చాలా భయపడిపోతూ ఉన్నారు. అలా భయపడవలసిన పని లేదు. పొద్దున పూట రేపు ఉదయం అంటే అర్ధరాత్రి 1:30 తర్వాత పెద్దవాళ్ళు లేవలేరు కాబట్టి ఓపిక ఉన్నవారు పట్టు స్నానం చేయాలి, జపం చేసుకోవటం. విడుపు స్నానం 1:30 ప్రాంతంలో స్నానం చేయటం, తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవటం. అంత శక్తి లేని వారు మరునాడు పొద్దున పూటైనా చక్కగా ఇంటిలో స్నానం చేసి పులిగాపు అంటే దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకోవటం, ఇల్లంతా కూడా కడగటం, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నట్లయితే సరిపోతుంది. గురుగారు, అయితే ఇప్పుడు గ్రహణ సమయం 9:30 నుంచే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరూ తమ తమ వృత్తి రీత్యా కావచ్చు, లేదంటే ఇతరత్ర వేరే పనుల మీద కూడా బయటను తిరుగుతూ ఉంటారు. అసలు గ్రహణ సమయం వారి మీద పడితే ఏమైనా అవుతుందనే భయం కూడా చాలా మందిలో ఉంటుంది. బయటికి పనులున్నా ఆపుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే గ్రహణ ప్రభావం, గ్రహణ నీడ మన మీద పడవచ్చు అంటారా? దానికి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? మనం విద్యుత్ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కరెంటు పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని నియమాలు, వస్తువులు ఉంటాయి. అప్పుడు విద్యుత్ పట్టుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. అందుకనే పూర్వం చూడండి, ఒక చెక్క బల్ల మీద నుంచునేవారు. అదేవిధంగా చేతికి గ్లౌజెస్ వేసుకుంటారు. ఆ విధంగా కొన్ని నియమాలు మనం పాటించినట్లయితే ఆ విద్యుత్తు, కరెంటు ఆ పిల్లవాడికి, అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదో. అలాగే మనం జిఎస్టీ ట్యాక్స్ కట్టకపోయినా, లేటుగా కట్టినా, లేటెస్ట్గా కట్టినా, కాస్త ఎక్స్ట్రా డబ్బు కట్టిన దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు.
అలాగే నియమాలు పాటించడం మంచిది. అలా పాటించలేకపోతే పరిహారాలు ఉన్నాయి, దానివల్ల కూడా మనం దోషాన్ని తొలగించవచ్చమ్మా. గురుగారు, అయితే గ్రహణ సమయానికి సంబంధించి చాలా నియమాలు ఉంటాయి. అంటే ఇల్లు శుద్ధి చేయడం కానీ, లేదంటే దేవుళ్లను శుభ్రం చేయడం కానీ, లేదంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొంతమందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. సమయాభావం వల్ల అన్ని నియమాలను పాటించలేకపోయినా ఇవి తప్పకుండా పాటించాలి, ఇవి ఏ విధంగా అయినా సరే సమయం కుదుర్చుకుని మరీ చేయాలి అనే నియమాలు ఏమైనా ఉన్నాయండి? మనం చీఫ్ కాస్త చీపు చేసేటువంటి మనస్తత్వాలకు వచ్చేసి ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి మన భారతీయ సాంప్రదాయంలో ముందే చెప్పారు, ప్రతిరోజు తల్లిండా స్నానం చేయాలి, లేకపోతే కంఠ స్నానం చేయాలి. పూర్వం మనం కాశీకి వెళ్ళాలనుకోండి, ట్రైన్లో వెళ్ళేవారు, రైల్లో. అది 24-30 గంటలు పట్టేది. మరి రైలు భోగిలోనే స్నానం చేయాలంటే కుదరదు కదా. అందువల్ల విభూతి నీళ్లు తల మీద చల్లుకుంటే మగవారు స్నానం చేసిన ఫలితం వస్తుంది, ఆడవారు పసుపు నీళ్లు చల్లుకుంటే స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ గోమూత్రం కానీ, అంటే మనకి గోమూత్రం ఉంటుంది కదండి, అది ఇంట్లో చల్లుకోవచ్చు, పసుపు నీళ్లు చల్లవచ్చు. మీకు A+ కావాలా, ఏ కావాలా గ్రేడు, బి గ్రేడు కావాలా, ఒక రకంగా చెప్పాలంటే మానకుండా ఇది చేస్తున్నాంగా. పూర్వం ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఒకరికి కుదిరినా ఇంకొకరికి కుదరకపోయినా చక్కగా చేసేవారు. ఇప్పుడు భార్యాభర్తలు పిల్లలతోనే ఇంటికి దూరంగా ఉద్యోగ ధర్మాల్లో పట్టణాల్లో ఉంటున్నారు. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కుదరలేదు కాబట్టి భయపడవలసిన పని లేదు. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకున్నా సరే, గోమూత్రం చల్లినా సరే పవిత్రత అవుతుంది. తర్వాత మీకు కుదిరినప్పుడు యథావిధిగా ప్రక్షాళన చేసుకుంటే ఇల్లు కడగటం, తుడవటం, పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చమ్మా. ఓకే గురువు గారు, ధన్యవాదాలండి. మాకు చక్కగా ఈ చంద్రగ్రహణ సమయంలో ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనే అపోహలు మాలో చాలా మందికి ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురువు.